ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం స్వయంభువుగా ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికితీసిన ద్వారకా అని ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నారు. ద్వారకుడు ఉత్తరాభిముఖంగా తపస్సు చేశారట కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై ఉన్నారు. మూల విరాట్టు దక్షిణ ముఖంగా ఉండటం అరుదు. పెద్ద తిరుపతిలో తీర్చుకోవాలనుకున్న మొక్కులను చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలితం లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైంది కాగా రెండవది స్వామి పైభాగం మాత్రమే కనిపించే అర్ధ విగ్రహం. అసలు ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారుపేరు వ్యవహారంలో ఉంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్ళి ప్రతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావటం కష్టం కావటంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, అందుకే ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరుగాంచిందని భావిస్తారు. చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ 7 కొండల వాడిని దర్శించుకున్నట్లే అని భక్తులు భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ.